మెయిన్స్ సరిగ్గా రాయలేదు మేడం. 9 అదర్ పీపుల్ అదే కాలేజ్‌కెళ్తున్నారు మీ కాలేజ్ నుంచి. సో, ఐ థింక్ మీకు గ్రేట్ క్యాంపస్ లైఫ్ అయితే ఉండబోతుంది. కెమిస్ట్రీ ముందు నుంచి నాకు వీక్ సబ్జెక్ట్‌గా ఉండేది మేడం. మీరు 'ఇరుడో' మెన్షన్ చేశారు గదా! ఈస్ థట్ హ్మ్. బుక్ వర్త్ ద హైప్? ఫిజికల్ కెమిస్ట్రీకొచ్చేసి 'నీరజ్ కుమార్' ఖచ్చితంగా అందరూ ఎర్రర్ లాగ్‌ని ఎలా మెయింటైన్ చేస్తారు అది చెప్పండి. మీరు జేఈఈ 2027 ఆస్పిరెంట్స్‌కి మీ సజెషన్ ఏంటి? పేపరు ఇలా వస్తుందని Hi guys, welcome back to Cracker J Telugu. Today we have a very special guest, Pavan Teja. Hi Pavan Teja, welcome to our channel. హాయ్ మ్యామ్. థాంక్ యూ. How are you? ఫైన్ మేడం. Nice. Can you please introduce yourself to the audience? I am Chinni Pawan Teja. I got 729 rank in mains and I got 56 rank in JEE Advance 2026. 56, that's very amazing. So first మీ థాట్స్ ఎలా ఉన్నాయి? 56 వస్తున్నాయి. మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా ఇంత మంచి ర్యాంక్ వస్తుందని? యెస్ మేడం. బిలో 100 ర్యాంక్ తెచ్చుకోవాలని ముందు నుంచి అనుకుంటున్నాను. నాకు కేపబిలిటీ ఉంది గానీ కొంచెం టెన్షన్ పడుతూ రాసేవాడిని ఎగ్జామ్స్. అడ్వాన్స్ మాత్రం చాలా సీరియస్‌గా ప్రిపేర్ అయ్యాను. అనుకున్న ర్యాంక్ వచ్చింది మేడం. బిలో 100 అనుకున్నాను. 56 వచ్చింది. ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ థట్. అదే 56 లైక్ అమేజింగ్ గదా! సో మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఐఐటీ బాంబే సీఎస్‌సికెళ్తున్నారా అయితే? అవును మేడం. తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నట్లు అనిపిస్తున్నారు నాకైతే ఇప్పుడు టాప్ 100లో బయటికి తీసుకురాలేకపోతున్నాం అంతేగాని దే ఆర్ డూయింగ్ అమేజింగ్. సో బేసికల్లీ మీరు అవును. ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 8థ్ క్లాస్ నుంచి మేడం. చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మ్యాథ్స్ టీచర్ మేడం. సురేంద్ర మా ఫాదర్ పేరు. చిన్నప్పటి నుంచి కూడా టేబుల్స్ అనేవి గాని చాలా ఎర్లీ ఏజ్‌లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మేడం. జేఈఈ అని కాదు. మా ఫాదర్ చాలా పెద్ద కాన్సెప్ట్స్ అంటే 6థ్, 7థ్ కాన్సెప్ట్స్ నాకు చాలా చిన్న ఏజ్‌లోనే నేర్పించేవాళ్ళు. టేబుల్స్ కూడా 20 టేబుల్స్ నేను యూకేజీ, ఎల్‌కేజీ టైమ్‌కే నేర్చేసుకున్నాను. అలాగా ముందు నుంచి అహెడ్ ఉండేవాడిననమాట మా ఫ్రెండ్స్ కంటే. అది అంత మాకు చాలా బాగా యూజ్ అయింది మేడం. దట్ ఈస్ వెరీ నైస్. మ్యాథ్ టీచర్ ఫాదర్ ఉండడం చాలా బెనిఫిషియల్ యాక్చువల్లీ. ఐ థింక్ 304 అనుకుంటా. 307 చూసాను మేడం ఇంటర్వ్యూ. 307 తను కూడా చాలా బాగా చేస్తారన్నారు మ్యాథ్స్. సో మ్యాథ్స్‌లో మీకు హైయెస్ట్ వచ్చిందా అయితే మెయిన్స్ అండ్ అడ్వాన్స్‌లో? మెయిన్స్ సరిగ్గా రాయలేదు మేడం. నా లెవెల్ బెస్ట్ ఇవ్వలేకపోయాను. చాలా టెన్షన్ పడ్డాను మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు. అందుకని మెయిన్స్ సరిగ్గా రాయలేకపోయాను మేడం. 2 అటెంప్ట్స్‌లో కూడా అలానే జరిగిందా మీకు? 2 అటెంప్ట్స్‌లోనూ ఎందులోనూ ఫుల్ రాలేదు. కాకపోతే మంచి పర్సెంటేజే వచ్చింది. మెయిన్స్‌లో ఏ అటెంప్ట్ మీకు బాగా వెళ్ళింది? సెకండ్ అటెంప్ట్ బెటర్ మేడం. నా లెవెల్ బెస్ట్ అయితే ఇవ్వలేదు. బెటర్. మీరు హైయెస్ట్ స్కోర్ చేసిన సబ్జెక్ట్ ఏంటి మెయిన్స్‌లో? మెయిన్స్‌లో ఫిజిక్స్ మేడం. ఫస్ట్ సెషన్‌లో 95 వచ్చాయి. 95 వెరీ నైస్. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అయితే ఫిజిక్స్ కాదు. ఫిజిక్స్ మేడం. ఫిజిక్స్ మీ ఫేవరెట్ ఎందుకు? ముందు నుంచి నేను 8థ్, 9థ్, 10థ్‌లో ఉన్నప్పటి నుంచి ఫిజిక్స్ అంటే ఇష్టం ఉండేది మేడం. 8థ్, 9థ్, 10థ్‌లో ఫిజిక్స్ సార్ అంటే బాగా సపోర్ట్ చేసేవాళ్ళు మాకు. ఓకే. ముందు నుంచి ఫిజిక్స్ అంటే ఇష్టం మేడం. మ్యాథ్స్ స్ట్రాంగ్ నేను మామూలుగా. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ స్ట్రాంగ్. మీ డ్యాడీకి తెలుసా మీ మ్యాథ్స్ మీ ఫేవరెట్ కాదని? ఫేవరెట్ కాదు అంటే ఇష్టం లేదని కాదు. కాకపోతే ఫిజిక్స్ అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్. కెమిస్ట్రీ ముందు నుంచి నాకు వీక్ సబ్జెక్ట్‌గా ఉండేది మేడం. కెమిస్ట్రీ అంటే చాలా ఫోబియా ఉండేది. చాలా అంటే కెమిస్ట్రీ నేను చేయలేను అనుకునేవాడిని. ఫిజిక్స్ చాలా స్ట్రాంగ్ ఉండేవాడిని. ఇష్టం ఉండేది. కాకపోతే ఫైనల్ అడ్వాన్స్‌లో ఏమైందంటే రివర్స్ అయింది. కెమిస్ట్రీ నాకు 2 పేపర్స్‌లోనూ క్యాంపస్‌లో హైయెస్ట్ వచ్చింది. ఫిజిక్స్ 2 పేపర్స్‌లోనూ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేక మా అన్నయ్య ఐఐటీ రూర్కీ మేడం. వంశీ చంద్ర అతని పేరు. అతను జేఈఈ అడ్వాన్స్ రాసాడు ఒక 5, 6 ఇయర్స్ బ్యాకే. నేను అతని ఫుట్ స్టెప్స్‌లోనే ఫాలో అయ్యాననమాట. అతన్నే ఫాలో అయ్యాను. అతను చెప్పాడు నాకు. జేఈఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాడు. ఇప్పుడు నీకు కెమిస్ట్రీ అంటే భయముంది. కానీ చివరికి నీకు కెమిస్ట్రీ స్ట్రాంగ్ అవ్వచ్చు. ఫిజిక్స్ అంటే ఇష్టం ఉంది. అదే వీక్ అవ్వచ్చు. చెప్పలేము. ఏది ఎలా అయినా మారొచ్చు అని చెప్పాడు. అతను చెప్పినట్టు ఎగ్జాక్ట్ అలాగే అయింది మేడం. కెమిస్ట్రీ మీ స్ట్రెంత్ అయింది. లాస్ట్‌లో కెమిస్ట్రీ మిమ్మల్ని సేవ్ చేసింది అయితే. అవును మేడం. కెమిస్ట్రీ సేవ్ చేసింది. కెమిస్ట్రీ చాలా బాగా వచ్చాయి మార్క్స్. ఎందుకు మీకు కెమిస్ట్రీ అంటే అంత భయం ఉండేది? ఎందుకంటే నాకు లిటరల్‌గా అదంతా గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనిపిచ్చేది మేడం. చాలా ఉండేవి. అవన్నీ బట్టి పట్టడం అంటే కొంచెం అంతగా నచ్చేది కాదు. ఈ ఫిజిక్స్, మ్యాథ్స్ ఏంటంటే లాజికల్‌గా ఆలోచిస్తాం కాబట్టి ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చేది. కెమిస్ట్రీ గుర్తుపెట్టుకోవడం నా వల్ల అయ్యేది కాదు. నాకు తెలిసి మీకు చిన్నప్పటి నుంచి మీరు మ్యాథ్స్‌లో అలా ట్రైన్ అవ్వడం వల్ల లాజికల్ థింకింగ్ ఎక్కువ మీకు ఫేవర్ అయ్యేదేమో మీ బ్రెయిన్‌లో. అందుకని బట్టి కొట్టడం అనే కాన్సెప్ట్ మీకు ఎక్కిండకపోవచ్చు కెమిస్ట్రీ అవును. విషయానికొస్తే.
బట్ అవును మేడం. సమ్‌హౌ మీరు దాన్ని ఓవర్‌టేక్ చేశారు. దాన్ని ఓవర్‌కమ్ చేశారు మీరు. దట్ ఈస్ వెరీ అమేజింగ్. ఎయిత్‌లో మీరు ఏ బుక్స్ లేదా ఏవి రెఫర్ చేశారు మీరు ఫౌండేషన్ కోసం? ఎయిత్‌లో ఎక్కువ బుక్స్ ఏమి చేయలేదు మేడం. ఎయిత్‌లో వాళ్ళు అసైన్‌మెంట్స్ ఇచ్చేవాళ్ళు. కొంతవరకు సింగేజ్ చేసేవాళ్ళం మేడం. మీరు ప్రిఫర్ చేసేదొచ్చేసి ఎయిత్ నుంచే స్టార్ట్ చేయడం. ఇంకా చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తే బెటర్ మేడం. అంటే నేను ఇంకా హై కాన్సెప్ట్స్ నేర్చుకోమనట్లేదు. కాకపోతే కొన్ని మినిమమ్ బేసిక్స్ లైక్ టేబుల్స్ అలాంటివి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అవన్నీ కొంచెం ఎర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి మేడం. సో, అవును ఐ మేడం. టోటలీ అగ్రీ విత్ యువర్ పాయింట్. చిన్నప్పటి నుంచి టేబుల్స్ ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. మీరు ఇంకా ఏ అవును మేడం. కాన్సెప్ట్స్ వాళ్ళు ఎయిత్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అనుకుంటారు? ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలో బ్రేక్ డౌన్ ఇవ్వండి. ఫస్ట్ ఇయర్ టాపిక్స్ ఉంటాయి కదా మేడం! ఆ! అవి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే బెటర్ మేడం. చిన్నప్పటి నుంచి అంటే ఐ మీన్ 8థ్, 9థ్, 10థ్ నుంచి. అంటే మెకానిక్స్ ఇవన్నీ లైక్ మీరు అవి టాప్ 8థ్, 9థ్, 10థ్‌లో నేర్చుకోవడం బెటర్ మేడం. ఓకే. మీరు స్టేట్ బోర్డ్ కదా! అవును మేడం. స్టేట్ బోర్డ్. స్టేట్ బోర్డ్‌కి, జేఈఈ సిలబస్‌కి ఎంత సిమిలారిటీ ఉంది? స్టేట్ బోర్డ్ అంటే బేసిక్ లెవెల్ మేడం. సిమిలారిటీ అంటే 2 ఒకటే. కాకపోతే ఇది బేసిక్ లెవెల్, అది అడ్వాన్స్‌డ్ లెవెల్. ఓకే. ఇప్పుడు మనం 10థ్ క్లాస్ బోర్డ్స్ దగ్గరకొద్దాం. మీరు 10థ్‌లో ఎంత జేఈఈ ప్రిపరేషన్‌కి మీరు టైమ్ కేటాయించారు? లాస్ట్ 4 మంత్స్ తప్పితే మిగిలిందంతా జేఈఈకి ప్రిపేర్ అయ్యాను మేడం. 589 వచ్చాయి మేడం. ఓహ్! మీకు ఓకే. 600కి. 600కి 589. ఓకే. కమింగ్ బ్యాక్ టు మీ 10-11 ట్రాన్సిషన్. 10థ్ బోర్డ్స్ అయిపోయిన తర్వాత మీరు వెంటనే లైక్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి గదా! అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసారా జేఈఈ ప్రిపరేషన్? లేకపోతే సాఫీగా 11th మాకు స్టార్ట్ అయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ అసలు ఇవ్వలేదు మేడం. సమ్మర్ హాలిడేస్ 1 వీక్ ఇచ్చారు. వావ్! దాని తర్వాత వెంటనే జేఈఈ డైరెక్ట్ స్టార్ట్ చేసారా? వెంటనే జేఈఈ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశారు. మళ్ళీ? ఆ టైంలో ఓకే. చాలా కాంపిటేటివ్‌గా ఉండేది. ఆ! ఒక రకంగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేడం మేము. ఆ అవునా? కాంపిటీషన్ చాలా చాలా బాగుండేది. టాపర్సే అందరూ బా చదువుతారు. ఒక బాగుండేది. ఆ ఎన్విరాన్మెంట్ చాలా బాగుండేది. సో, మీకు స్ట్రెస్ లేదు అయితే. స్ట్రెస్ ఉంది మేడం. ఆ స్ట్రెస్ సెకండ్ ఇయర్ మెయిన్స్ టైమ్‌లో బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. ఓకే. ర్యాంక్ సరిగ్గా రాలేదు. 700లో వచ్చింది. అప్పుడు బాగా స్ట్రెస్‌గా ఫీల్ అయ్యాను. అడ్వాన్స్ టైమ్‌లో స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు మేడం. అడ్వాన్స్ టైమ్‌లో స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. బట్ మెయిన్స్ టైమ్ ఎందుకు మీరు అడ్వాన్స్ టైమ్‌కి ఎందుకు లైక్ ఆ స్ట్రెస్ రాలేదు మెయిన్స్‌కొచ్చిన స్ట్రెస్? మెయిన్స్ ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది మేడం. హ్మ్. క్వెషన్స్ ఈజీగా ఉంటాయి. మెయిన్‌గా కావాల్సింది ఏంటంటే స్పీడ్ అండ్ యాక్యురసీ. మనం ఒక్క క్వెషన్ తప్పు చేసినా ర్యాంక్ చాలా బిగ్ డిఫరెన్స్ వస్తుంది. హ్మ్. అడ్వాన్స్‌లో ఏంటంటే అందరూ అన్ని క్వెషన్స్ చేయలేరు. కొన్ని క్వెషన్స్ వదిలేయొచ్చు. కొన్ని క్వెషన్స్ సెలెక్ట్ చేసుకొని టఫ్ క్వెషన్స్, ఈజీ క్వెషన్స్ ఏది చూసుకొని జాగ్రత్తగా ఎక్కువ స్కోర్ చేయొచ్చు మేడం అడ్వాన్స్‌లో. హ్మ్. సో, యూ ఆర్ ద టైప్ టు డూ టఫ్ క్వెషన్స్ ఇన్ ఎ స్లోవర్ ఎన్వైర్న్మెంట్ థాన్ ఫాస్ట్ క్వెషన్స్ ఇన్ ఎ ఫాస్టర్ ఎన్వైర్న్మెంట్ అంతే గదా! అనుకోవచ్చు మేడం. సో, మీరు 11థ్‌లో రెఫరెన్స్ కోసం ఏ బుక్స్ వాడేవాళ్ళు? మ్యాథ్స్‌కైతే రిఫరెన్స్ ఏమీ లేదు మేడం. మా సార్ ఇచ్చిన అసైన్‌మెంట్స్ వాడేవాళ్ళం. హ్మ్. ఫిజిక్స్‌కొచ్చేసి 8థ్, 9థ్, 10థ్‌లో హెచ్‌ఆర్‌మా వాడేవాళ్ళం మేడం. 11థ్, ఓకే. 12థ్‌కొచ్చేటప్పటికి ఇరోడో ఇంకా పాత్ ఫైండర్ మేడం. ఇరోడో మీరు కంప్లీట్ చేయగలిగారా? ఇరోడో పాత్ ఫైండర్? లేదు మేడం. వెరీ ఫ్యూ క్వెషన్స్ చేశాను. ఓకే. ఎక్కువ ఇరోడో పీవైక్యూస్ చేస్తే బెటర్ మేడం. ఓకే. పీవైక్యూస్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఐ అగ్రీ. మీరు అవును ఎన్ని మేడం. సార్లు ప్రాక్టీస్ చేసుంటారు పీవైక్యూస్? ట్వైస్. ట్వైస్ ఈజీలీ. ఎన్ని ఇయర్స్ పేపర్స్ చేసారు మీరు? ఒక 10 ఇయర్స్ పేపర్స్ చేసుంటాను మేడం. 10 ఇయర్స్ పేపర్స్ చేసుంటారు. నైస్. మీరు ఇరోడో మెన్షన్ చేసారు గదా! ఈస్ థట్ హ్మ్. బుక్ వర్త్ ద హైప్? యెస్ మేడం. అబ్సల్యూట్‌లీ. నేను వాట్ డు యూ అన్ని థింక్? క్వెషన్స్ చేయలేదు. హ్మ్. కొన్ని క్వెషన్సే చేశాను. కానీ హ్మ్. ఆ బుక్ కంప్లీట్‌గా చేస్తే అడ్వాన్స్‌లో ఔట్ ఆఫ్ స్కోర్ చేయొచ్చు మేడం ఫిజిక్స్. నైస్. నైస్. సో, మీరు ఎన్‌సీఈఆర్‌టీ గూడా చేసారా? కెమిస్ట్రీ ఎన్‌సీఈఆర్‌టీ మేడం. కంప్లీట్‌గా ఎన్‌సీఈఆర్‌టీ కనీసం ఒక 10 టైమ్స్ చదవడం బెటర్ మేడం. వావ్! ఎన్‌సీఈఆర్‌టీస్ అన్నీ కెమిస్ట్రీ. కెమిస్ట్రీకి ఎన్‌సీఈఆర్‌టీస్. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్‌కి ట్వెన్ అంత ఆ! ఫిజిక్స్ కూడా కొంతవరకు ఎన్‌సీఈఆర్‌టీస్ చదవాలి. మెయిన్స్‌కి అయితే ఉపయోగపడతాయి. అడ్వాన్స్‌కి అయితే కెమిస్ట్రీ ఎన్‌సీఈఆర్‌టీస్ డైరెక్ట్‌గా క్వెషన్స్ వచ్చేస్తున్నాయి మేడం. అవును. 2026లో కూడా చాలా క్వెషన్స్ డైరెక్ట్‌గా వచ్చాయి. ఓకే. సో, ఎన్‌సీఈఆర్‌టీ ఈస్ కార్నర్ వెరీ, వెరీ ఆ! అవును మేడం. కార్నర్ పాయింట్స్ కూడా ఇస్తున్నారు ఎన్‌సీఈఆర్‌టీలోవి అడ్వాన్స్‌లో. ఓహ్! మేమైతే ప్రతి ఇంటర్వ్యూలో మేము స్ట్రెస్ చేస్తున్నాం ఎన్‌సీఈఆర్‌టీ ఎంత ఇంపార్టెంట్ అనేది. అవును సో, మేడం. మీరు గూడా ఫర్ కెమిస్ట్రీ ఎస్పెషల్లీ. అవును. మ్యాథ్స్‌కి ఎన్‌సీఈఆర్‌టీ రోల్ ఏమైనా ఉందా? మ్యాథ్స్‌కి మేము ఎన్‌సీఈఆర్‌టీస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు మేడం.
ఓకే. అసలు ఎన్‌సీఈఆర్‌టీస్ మా దగ్గర లేవు మ్యాథ్స్‌కి. ఓకే. కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీకి అయితే ఎన్‌సీఈఆర్‌టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. 12థ్ క్లాస్ కూడా మీరు ఇవే బుక్స్ రికమెండ్ చేస్తారా? 12థ్ క్లాస్‌కి మామూలుగా కెమిస్ట్రీ అయితే ఫిజికల్ కెమిస్ట్రీకొచ్చేసి 'నీరజ్ కుమార్', ఓకే. 'ఎట్కిన్స్' వాడొచ్చు మేడం. ఇంకా ఇనార్గానిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీకొచ్చేసి 'జేడీ లీ' ఓకే. జేడీలీ. సరిపోతుంది. ఆ! ఆర్గానిక్‌కి ఆర్గానిక్ ఆహ్, 'పీటర్ సైక్స్' వాడొచ్చు మేడం. పీరిసైక్స్. నైస్. మ్యాథ్స్ అయితే మీరు వీటన్నిటికంటే మెయిన్ ఎన్‌సీఈఆర్‌టీ మేడం. ఇవన్నీ ఫాలో అయినా వేస్టే. మెయిన్ ఎన్‌సీఈఆర్‌టీ చదివితే చాలా స్కోర్ చేయొచ్చు. మోర్ దాన్ 70% స్కోర్ చేయొచ్చు. వెరీ నైస్. గైస్ విన్నారు గదా! ఎన్‌సీఈఆర్‌టీ ఈస్ ద కింగ్ వెన్ ఇట్ కమ్స్ టు కెమిస్ట్రీ. రిమెంబర్. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్‌కి? ఇరోడో ఇరుడు. అండ్ మాకు ఏంటంటే చాలా రిఫరెన్స్ బుక్స్ నుంచి టీచర్సే మాకు కష్టం లేకుండా వాళ్ళే కష్టపడి తీసి మిక్స్ చేసి ఇచ్చేసేవాళ్ళు. మేము రిఫరెన్స్ బుక్స్ ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండేది కాదు. మ్యాథ్స్ అయితే అసలు ఏ రిఫరెన్స్ బుక్ ఏం వాడేవాళ్ళం కాదు. వాళ్ళే అసైన్‌మెంట్స్‌లో రకరకాల క్వెషన్స్, పీవైక్యూస్ అన్నీ కలిపేసి ఇచ్చేసేవాళ్ళు కాబట్టి ఎక్కువ రిఫరెన్స్ బుక్స్ వాడలేదు నేను. ఇప్పుడైతే మా కామెంట్ సెక్షన్‌లో ఇంక బొంబార్డ్ చేస్తారు. ఏ కాలేజ్‌లో చదివారు? ఏ కాలేజ్‌లో చదివారు అని. సారీ గైస్ వి కాంట్ రివీల్ బికాజ్ వి గెట్ కాపీరైట్ ఇష్యూస్. బట్ ఐ బిలీవ్ హిస్ స్కూల్ ఈస్ రియల్లీ అమేజింగ్ ఫర్ ఇట్. బికాజ్ మీ అరౌండ్ యూ చాలా మంది టాపర్స్ ఉన్నారు. కాబట్టి దట్ మస్ట్ హావ్ కెప్ట్ యూ మోటివేటెడ్. అవును మేడం. నైస్. జనరల్‌గా నా క్యాంపస్ ర్యాంకు 6 ఆర్ 7 ఆర్ 8 ఉండేది. ఓకే. సో ఇట్స్ యూ ఇంప్రూవ్డ్ అయితే. వెరీ యెస్ నైస్. మేడం. మీ పేరెంట్స్ చాలా ప్రౌడ్‌గా ఉండింటారు. అవును మేడం. మీ డ్యాడీ ఏం చేస్తారు? మీ పేరెంట్స్? మా మా ఫాదర్, మదర్ ఇద్దరు టీచర్సే మేడం. మా మదర్ మీ ప్రైమరీ టీచర్ మేడం. సో మీకు మీ డ్యాడీ ఏమైనా ప్రెషర్ పెట్టేవాళ్ళా మీకు వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్? 8థ్, 9థ్, 10థ్ వరకు ఉండేది మేడం. తర్వాత ఇంటర్‌లో ఓహ్! పెట్టలేదు మేడం. నువ్వు ఎగ్జామ్స్ ఎలా రాసినా పర్వాలేదు. నువ్వు ఏ కాలేజ్‌లో చదువుకున్నా పర్వాలేదు. ఐఐటీ అక్కర్లేదు. ఎక్కడైనా పర్వాలేదు. మేము నిన్నేమనమన్నారు. టెన్షన్ ఫ్రీగా చదివాను మేడం. షౌట్ ఔట్ టు యువర్ డాడ్. సురేంద్ర మేడం. సురేంద్ర హెడ్ గారు వెరీ మాస్టర్ మేడం నైస్. ఆయన. హెడ్ మాస్టర్. పిల్లలు భయపడతారేమో కదా మీ డ్యాడీని చూసి? మా మదర్ పేరు సో దేవిక మేడం. దేవిక. సురేంద్ర గారు అండ్ దేవిక గారు యూ హావ్ ఎ వెరీ నైస్ సన్. చాలా బాగా చదువుతారు. చాలా మంచి పిల్లోడు. ఐఐటీ బాంబేకెళ్తున్నాడు. కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ మేడం. అయితే మీరు ఎక్స్‌ట్రా కరిక్యులర్స్ ఏమైనా చేసేవాళ్ళా? ఈ 2 ఇయర్స్ చాలా తక్కువ మేడం. ఇంకా ఈ ఓకే. 2 ఇయర్స్ గనక మనం అన్నీ వదిలేసి మెయిన్‌గా స్టడీస్ మీద ఫోకస్ చేస్తే తర్వాత నెక్స్ట్ మిగిలిన లైఫ్ అంతా బావుంటుంది కాబట్టి 2 ఇయర్స్ ఇంకా చాలా తక్కువ మేడం. నైస్. ఏదన్నా ఒలింపియాడ్స్ లాంటివి రాసారా మీరు? రాసాను మేడం. ఏం కెమిస్ట్రీ ఒలింపియాడ్? సెకండ్ లెవెల్‌కి సెలెక్ట్ అయ్యాను. మీరు కెమిస్ట్రీ రాదంటారు. కానీ మీరు కెమిస్ట్రీలో ఎంత బాగా చదువుతున్నారు మరి. లేదు మేడం. కెమిస్ట్రీ ముందు నుంచి నాకు ఫోబియా ఉంది. కాకపోతే ఎందుకో కెమిస్ట్రీ సెలెక్ట్ అయ్యాను. సో మీరు అవును. హాస్టల్‌లోనే ఉన్నారా అయితే? అవును మేడం. హాస్టల్. కాబట్టి సోషల్ మీడియా అనే డిస్ట్రాక్షన్ లేదు మీకు. అస్సలు లేదు. ఇంకా బ్యాక్‌లాగ్స్ విషయానికొస్తే మీకు బ్యాక్‌లాగ్స్ ఉన్నిన్నాయా? మీరు ప్రిపేర్ అయ్యే టైంలో మీకు? ఉన్నాయి మేడం. అంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని చాప్టర్స్ అర్థమయ్యేవి కాదు. ఆ టైంలో లెక్చరర్స్‌ని మీట్ అయ్యి వాళ్ళని అడిగితే ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు మేడం నీట్‌గా. ఫస్ట్ ఇయర్ టాపిక్స్ కూడా చాలా కాలం అలాగే బ్యాక్‌లాగ్స్ ఉండిపోయి సెకండ్ ఇయర్‌లో అడ్వాన్స్ రాసే ముందు కూడా కొన్ని క్లియర్ అయ్యారు మేడం. చాలామంది మన ఆడియన్స్‌లో మాకు డైలీ కామెంట్స్ వస్తాయన్నమాట. బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి అని చెప్పి. వాళ్ళకొకసారి బ్యాక్‌లాగ్స్ పడుతూనే భయపడిపోతున్నారు జనాలెందుకో. సో మీకు హ్మ్. అలాంటి వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? బ్యాక్‌లాగ్స్ వస్తేనే భయపడిపోతారు. వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? టీచర్స్‌ని మీట్ అవ్వమనండి మేడం. లెక్చరర్స్ మీట్ అయితే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ అంటే కుదరకపోయినా గానీ ఆన్‌లైన్‌లో కూడా మనకి చాలా అవైలబుల్‌గా ఉంటాయి గదా! ఆ! వాటిని ఫాలో అవ్వచ్చు. లేదంటే వాటిని పక్కన పెట్టి వాటన్నిటిని ఒక నోట్స్‌లో రాసుకొని లాస్ట్‌లో ఫైనల్‌గా మెయిన్స్ ముందు, అడ్వాన్స్ ముందు కూడా కొన్ని క్లియర్ అవుతాయి మేడం. మేమైతే కన్సిస్టెంట్‌గా ఉండమని చెప్తాం. ఎందుకంటే ఒకసారి బ్యాక్‌లాగ్ పడితేనే భయపడి ప్రిపరేషన్‌ని హాల్ట్ చేయొద్దండి. కన్సిస్టెన్సీ హ్మ్. ఈస్ వెరీ ఇంపార్టెంట్. రోజుకి ఒక్క చిన్న కాన్సెప్ట్ నేర్చుకున్నా లాస్ట్‌లో మీకు కాంపౌండ్ అవుతుందది. సో హ్మ్. స్టే కన్సిస్టెంట్ బ్యాక్‌లాగ్స్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు రిపీటర్స్ కూడా ఉంటారు. ఇయర్ రాని వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి హ్మ్. మీ అడ్వైస్ ఏంటి? వాళ్ళకి పీవైక్యూస్ బాగా చేయమని చెప్తాను మేడం. పీవైక్యూస్ బా చేయండి. పీవైక్యూస్ చేసింటారు. ఇంకా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు ఎగ్జామ్‌కెళ్ళడానికి. అప్పుడు మీరు హ్మ్. వాళ్ళని ఏం సజెస్ట్ ఒకసారి నోట్సెస్ అని మొత్తం రిఫర్ చేయమనండి మేడం. నోట్స్‌ని బాగా రిఫర్ చేయమంటాం. షార్ట్ నోట్స్ నైస్. రాసుకోమనండి మేడం. కెమిస్ట్రీకి, ఫిజిక్స్‌కి షార్ట్ నోట్స్, ఫార్ములాస్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్
పీవైక్యూస్, షార్ట్ నోట్స్‌లో రాసుకుంటే అవి చాలా యూజ్ అవుతాయి మేడం. ఫైనల్‌గా వెరీ ఎగ్జామ్ డేకి 1 వీక్ ముందు అంతా షార్ట్ నోట్స్ రివైజ్ చేసుకుంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. వెరీ నైస్. షార్ట్ నోట్స్ రాసుకోవాలి, రివైజ్ చేసుకోవాలి. మీరు ఎర్రర్ లాగ్స్ లాంటివి ఏమైనా మెయింటైన్ చేసేవాళ్ళా? యెస్ మేడం. మేమందరిని అడుగుతున్నాం ఎర్రర్ లాగ్స్ మెయింటైన్ చేస్తారా లేదా? మీరు ఎర్రర్ లాగ్‌ని ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు? ఏ ఫార్మాట్‌లో మెయింటైన్ చేసేవాళ్ళు? ముందు ఎగ్జామ్ నేమ్ రాసి, తర్వాత మార్క్స్ వేసి, మిస్టేక్ అయిన హ్మ్. క్వెషన్స్ రాసి, అవి ఎందుకు హ్మ్. మిస్టేక్ అయ్యాయో కింద రీజన్ రాసి హ్మ్. అంతే మేడం. అండ్ ఎక్స్‌ప్లనేషన్ రాసేవాళ్ళా? వన్ టైమే చేసేవాళ్ళం. వన్ టైమ్. ఓకే. హ్మ్. దాన్ని మీరు ఎప్పుడు రీవిజిట్ చేసేవాళ్ళు? దాన్ని ఏదన్నా గ్రాండ్ టెస్ట్ ముందు గాని, ఫైనల్ ఎగ్జామ్ ముందు గాని రివైజ్ చేయొచ్చు మేడం. వెరీ నైస్. మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చుంటారు ఈ 2 ఇయర్స్ పీరియడ్స్‌లో? 300-400 300-400 మార్క్స్. బ్రెయిన్‌లో ప్రింట్ అయిపోయి ఉంటుంది. ప్రింటింగ్ ప్రెస్‌తో చేసినట్లు. ఎలా వస్తుంది హ్మ్. ఎగ్జామ్ పేపర్? ఏదైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్‌ని కూడా అడగమని సజెస్ట్ చేస్తాను మేడం. ఓకే. చాలా డౌట్స్ టీచర్స్ దగ్గర కంటే ఫ్రెండ్స్ దగ్గరే బాగా క్లియర్ అవుతాయి. మీరు జేఈఈ 2027 ఆస్పిరెంట్స్‌కి మీ సజెషన్ ఏంటి? పేపర్ ఇలా వస్తుందని డిసైడ్ అవ్వకూడదు. ఓకే. పేపర్ ఎలాగైనా రావచ్చు. ఎక్కువ పీవైక్యూస్ కవర్ చేసి, స్ట్రెంత్ ఉన్న సబ్జెక్ట్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. వీక్ ఉన్న సబ్జెక్ట్ టెన్షన్ పడకుండా కరెక్ట్‌గా టైమ్ ఇవ్వాలి. వెరీ నైస్. వెరీ నైస్. మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తారా అలా ఎగ్జామ్ ముందర? కెమిస్ట్రీ ఎగ్జామ్‌కి కొన్ని డేస్ ముందు నుంచి రివైజ్ చేసుకుంటే బెటర్ మేడం. ఎందుకంటే అవి ఎక్కువ మర్చిపోతూ ఉంటాం కాబట్టి, సో, అవి రివైజ్ రివైజ్ చేసుకుంటూ చేసుకోవడం బెటర్. బెటర్. నైస్. గైస్ ఐ థింక్ యూ గాట్ మీకు ఆల్ ఇన్ఫర్మేషన్ ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పవన్ తేజ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా స్పెషల్‌గా బిసైడ్స్ ఆల్ ఆఫ్ దిస్? ఈ అంటే మీరు ఎగ్జామ్ ఆర్డర్ ఎలా రాస్తాము అంటే, నేను ఫాలో అయిన ఆర్డర్ అయితే ఫస్ట్ కెమిస్ట్రీ రాసేవాడిని మేడం. కెమిస్ట్రీ. ఎందుకంటే ఓకే. కెమిస్ట్రీ మనకి తెలిస్తే పెడతాము, లేదంటే వదిలేస్తాము. అంతేగాని ఫిజికల్ కెమిస్ట్రీ పక్కన పెడితే ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ మనకి తెలిస్తే రాస్తాము, పెడతాము ఆన్సర్, లేదంటే పెట్టము. ఎక్కువ టైమ్ టేకింగ్ ఉండదు. ఇప్పుడు కెమిస్ట్రీ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 35 మినిట్స్, 40 మినిట్స్‌లో కంప్లీట్ చేస్తే కొంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఇంకా ఎక్కువ 2 అవర్ 15 మినిట్స్ ఉంది. 2 సబ్జెక్ట్సే ఉన్నాయి. ఫిజిక్స్‌కి ఒక 15 మినిట్స్ ఇస్తే మ్యాథ్స్‌కి 1½ అవర్ ప్లస్ మిగులుతుంది కాబట్టి కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యి కాన్ఫిడెన్స్‌తో ఈజీగా రాయొచ్చు అనుకుంటున్నాను మేడం. ఓకే. సో, కెమిస్ట్రీని మీరు ఫస్ట్ స్టార్ట్ చేయమని ప్రిఫర్ చేస్తారు. అవును మేడం. నెక్స్ట్ ఏం ప్రిఫర్ చేస్తారు? మీరు ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్? ఫిజిక్స్ మేడం. ఫిజిక్స్ అండ్ దెన్ ఫైనల్లీ మ్యాథమెటిక్స్ ఎందుకంటే మ్యాథ్స్ కొంచెం యెస్. టైమ్ టేకింగ్ కాబట్టి. యెస్ మేడం. సో, ఇండివిడ్యువల్‌గా మారవచ్చు అది. కొంతమందికి మ్యాథ్స్ స్ట్రెంత్ ఉండి మ్యాథ్స్ స్టార్టింగ్‌లో స్టార్ట్ చేస్తారు. ఓకే. నేను ఫాలో అయిందైతే అది మేడం. సో, మీరు అడ్వాన్స్‌లో పేపర్ 1లో ఎంత స్కోర్ చేశారు? పేపర్ 2లో ఎంత స్కోర్ చేశారు? పేపర్ 1లో 149 మేడం. పేపర్ 2లో? 136. అండ్ మెయిన్స్‌లో మీ బాగా వెళ్ళిన పేపర్‌లో మీ స్కోర్ బ్రేక్ డౌన్ ఎంత? గుర్తులేదు మేడం. గుర్తులేదు. పర్లేదు, పర్లేదు. కంబైన్డ్ స్కోర్ ఎంతన్నారు? 285 మేడం. 285. 285 పర్సెంటైల్ మీది? మెయిన్స్‌లో పర్సెంటైల్ 99.95. థ్యాంక్ యూ సో మచ్ పవన్ తేజ ఫర్ గివింగ్ అస్ దిస్ ఇంటర్వ్యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అట్ ఐఐటీ బాంబే సీఎస్‌సి. 9 అదర్ పీపుల్ అదే కాలేజ్‌కెళ్తున్నారు మీ కాలేజ్ నుంచి. సో, ఐ థింక్ మీకు గ్రేట్ క్యాంపస్ లైఫ్ అయితే ఉండబోతుంది. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.